కేటీఆర్ కోట్లాది రూపాయల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎలాంటి అడ్మిషన్ శాంక్షన్ లేకుండా కాగితాల మీద రాసి కోట్లాది రూపాయల డబ్బులతో రేసి పెట్టినారు. ఎవరికి మేలు చేసినాం అని చెప్తున్నారు. నోటికి ఎంత వస్తంత ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, సోషల్ మీడియాలో మాట్లాడడం, ఇంత జెలసీ, ఇంత కోపం ఎందుకండి హరీష్ రావుకు? అంత నీకు జెలసీ, అంత ఉక్రోషం ఎందుకు నీకు అంటున్నా? ఏ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రోతింగ్ పెంచుకోవాలి, ఏ విధంగా ఆర్థికంగా మనం వనరులు సమకూర్చుకోవాలి, ఏ విధంగా యువతకు ఆ యొక్క కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర యువతను ఆదుకోవాలని చెప్పి ఒక విజన్తో ఒక నాయకుడు ముందుకు పోతుంటే మీ విజన్ ఏముండేది? మీ విధం కాళేశ్వరం కట్టాలి, కమిషన్లు తీసుకోవాలి, మిషన్ భగీరథ కట్టాలి, కమిషన్లు తీసుకోవాలి, ఏ కాంట్రాక్ట్లలో ఏమేం చేయాలి, కమిషన్ రావాలి, హైదరాబాద్లో ఏ భూమి కొల్లగొట్టాలి, ఎంత కమిషన్ తీసుకోవాలి. ఇది తప్ప ఏదైనా విజన్ ఉండదా మీకు అని అడుగుతున్నా. మీ విజన్కున్న మీకు ఏమైనా ఆలోచన పరంగా మేము ఎప్పుడైనా ఆలోచన చేసినారా అని చెప్పి అంటున్నా. మీకున్న తెలంగాణ ఆశా భాషతో ఏది పడితే అదే మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఒప్పుకుంటామంటే ఖబర్దార్ హరీష్ రావు గారు, మీరు అనుకుంటున్నారు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఏమన్నా అంటే దోసుకున్నామంటారు. దోసుకున్నకు పెటెంట్ మీరు, కొల్లగొట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్ మీరు. రాష్ట్రాన్ని ఎట్లా కొల్లగొట్టాలనేది భారతదేశం ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసే విధంగా కొల్లగొట్టిన రాష్ట్రాన్ని మీరు. ఈరోజు మీ ఎమ్మడి ఒక దళితులు లేరు, ఒక బీసీలు లేరు, ఒక మైనార్టీలు లేరు. మీరు తప్ప నలుగురు తప్ప ఎవరైనా రాష్ట్రంలో 10 సంవత్సరాలు రాజ్యంలో మంత్రులు మాట్లాడుతున్నారు. మీరు చేసిన దాని మీద ఎవరైనా వచ్చి బయటకు వచ్చి హరీష్ రావు కేటీఆర్ కదా మాట్లాడేది.